బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఇందాకటి నుంచి అరిసి మీ వాయిస్ ఎలా అయిపోయిందేమో, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. తర్వాత వస్తాను. యాక్చువల్లీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాదే కాకుండా మా తెలంగాణ, ఆంధ్రాకి వచ్చిన, ఐ ఫీల్ అట్ హోమ్ హియర్. అండ్ అది మీ వల్లే, మీరిచ్చిన ప్రేమ వల్లే. ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ బిన్ వెల్కమ్డ్ విత్ సో మచ్ వార్మ్త్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలని తెలీదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇది నా ఫస్ట్ తమిళ్ సినిమా. సో నేను నా తెలుగు ఫ్రెండ్స్తో చెప్తే ఎవరితో అని అడిగారు. కార్తీ గారితో అంటే he said, కార్తీయా మనోడే కదా అని అన్నారు. సో దట్స్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ హియర్ సార్. అండ్ ఇందాక వెంకీ అన్నట్టు ఉప్పిన టైంలో నాకు మిమ్మల్ని కలవాలని ఒక డ్రీమ్, బట్ ఇప్పుడు మీతో యాక్ట్ చేశానంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ. And I couldn't have asked for a better debut, a better co-actor than you. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆయన గురించి, రోజు ఆయనకి కూడా చెప్తాను, నా ఫ్యానిజం చూపిస్తూ ఉంటాను. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ దట్ హీ ఈజ్ సో సెక్యూర్. And that's what I learned most from him, that he always gives everyone the space to grow. And na first Tamil film lo aa space I really needed that. I really needed to feel like I deserve to be there, and you made me feel that. Thank you so much, sir. ఇంకొకటి మా ఇప్పుడు నేను మనోడే అని ఒక అది యాటిట్యూడ్ మా తెలుగు ప్రేక్షకులకు ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఐవ్ సీన్ ఇన్ తెలుగు ఆడియన్స్. దే డోంట్ సీ వై యూ కమ్ ఫ్రమ్, దే జస్ట్ సీ యూ ఫర్ హూ యూ ఆర్ అండ్ ప్రేమిస్తారంతే. దట్ ఈస్ దానికి తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. బికాస్ అందరినీ ఓన్ చేసి ఇంత ప్రేమిస్తారు, వార్మ్ దే గివ్ ఎవ్రీబడి సచ్ అ వార్మ్ వెల్కమ్. I am grateful for that, and I'm grateful to see it happening around me. ఈ సినిమా నలన్ గారు గురించి అందరి డైరెక్టర్స్ కూడా they've said that how much they admire him, and I think he deserves every bit of it because he is a brilliant director. నాకు యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలని ఒక కోరిక, అండ్ ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. I felt like if I have to be an AD to someone, I would want to start there. So because he is really that brilliant. And ee cinemalo everything that he intended to do, naku narration ichinappudu ayina oka world create cheyalani anukunnaru, and aa world ni meeru December 12th చూస్తారు and ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. Because he really deserves that success. Actually, this cinema was made with an intention of 60s, 70s, 80s, 90s lo unde cinema kunna oka charm, commercial cinema kunna entertainment factor. People used to go with oka cinema ante appudu oka mayam. People went with that feeling. Ee cinema ki kuda, if the audience goes with that feeling, it'll be great because this film is intended to be made like that. It is made for entertainment, and especially Santosh Narayan gari music too, it's going to be a great experience, a great theatrical experience. అన్ని సినిమాల లాగా ఈ సినిమాని కూడా మీరు సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని డైరెక్టర్స్కి అండ్ మా గెస్ట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యువర్ వర్డ్స్ మీన్ అ లాట్ టు మీ. అండ్ యా, ఐఎమ్ జ్ఞానవేల్ రాజా సార్, మా టీంలో అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా తెలుగు మీడియా అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చినా అంటే ఫెమిలియర్ ఫేసెస్ చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, అండ్ మీరు అదే స్మైల్తో అదే నవ్వుతో నాకు ఎప్పుడు వెల్కమ్ చేస్తారు. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. Thank you so much, Kriti.